ఐపీఎల్ 2026 సీజన్కు మరో 5 రోజుల్లో తెరవలేనుంది. ఈ ధనాధన క్రికెట్ పండుగ మార్చి 28 నుంచి మొదలు కానుంది. అయితే ప్రస్తుతం అందరి కళ్లు రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే ఉన్నాయి. గత సీజన్లో ఊహకందని విధంగా విధ్వంసం సృష్టించిన వైభవ్ ఈ ఏడాది ఎలా రాణిస్తారని అందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్ 2005 సీజన్తో పాటు అండర్-19 క్రికెట్ స్థాయిలో వైభవ్ దుమ్ము లేపాడు. అండర్-19 ప్రపంచ కప్ 2026ను భారత్ సొంతం చేసుకోవడంలో వైభవ్ది కీలక పాత్ర. ఇంగ్లాండ్తో జరిగిన ఫైనల్ పోరులో వైభవ్ కేవలం 80 బంతుల్లో 175 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లోనూ సత్తా చాటేందుకు వైభవ్ సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో 14 ఏళ్ల వైభవ్ తన సహచర ఆటగాళ్లతో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వైభవ్కు రిపోర్టర్ మంచి ప్రశ్న వేశాడు. ఐపీఎల్ 2026 కోసం మీ ప్లాన్స్ ఏంటి? ఆరెంజ్ క్యాప్ కోసం ఎన్ని పరుగులు చేయాలనుకుంటున్నారు అని సదరు విలేకరు ప్రశ్నించారు. అందుకు వైభవ్ నవ్వుతూ, మీరు నన్ను ఇలాంటి ప్రశ్నలు అడిగితే 2 నుండి 3 వేల పరుగులు చేస్తానని చెబుతా అని బదిలిచ్చాడు. దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వారు. ఇందుకు సంబంధించిన వీడియో రాజస్థాన్ రాయల్స్ ఎక్స్లో షేర్ చేసింది. అయితే ఇదే ప్రశ్నకు వైభవ్ తర్వాత సీరియస్గా సమాధానమిచ్చాడు. నేను ఇన్ని పరుగులు చేయాలని ఒక టార్గెట్ పెట్టుకోలేదు. నేను సహజ శైలిలోనే బ్యాటింగ్ చేస్తాను. నా వ్యక్తిగత మాలురాయిల కంటే జట్టు ట్రోఫీ అందించడమే నా ప్రధాన లక్ష్యమని అతడు చెప్పుకొచ్చాడు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పేజ్ను ఫాలో అవ్వండి.